కళ్యాణ్ అయితే వాళ్ళ అమ్మ ధాన్యలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు నన్ను కొడుకుగా కన్నావు అంతే, అంతవరకే, ఇంకేమీ చేయలేదు కదమ్మా నువ్వు నాకు. నా ఇష్టాలేంటో కూడా నీకు తెలియదు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ధాన్యలక్ష్మి అయితే అదేంటి నన్ను అలా అంటావు అని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మా, అనామికతో ఏదో పెళ్ళయింది. పెళ్ళయ్యాక నాకు ఆఫీస్కి అసలు ఆఫీస్ అంటేనే తెలియదు. అయినా సరే నాకు ఇష్టం లేకపోయినా సరే అన్నయ్య ఆఫీస్కి తీసుకుని వెళ్ళి అన్నయ్య చైర్లో నన్ను కూర్చోబెట్టేలా చేశావు. అయినా సరే నేను అలా ఓపిక మీద ఆ పని చేశాను. అయినా నువ్వు నా ఇష్టాలేంటో తెలుసుకోకుండానే ఎలా పెంచేసావో ఏంటో, ఇంత పెద్దవాడిని ఎలా చేసావో ఏంటో అని చెప్పి కళ్యాణ్ అయితే ధాన్యలక్ష్మితో అంటూ ఉంటాడు. ఇక అది అంతా కూడా చాటుగా వింటున్న రుద్రాణి అయితే ఏంటో ఈ కళ్యాణ్ గాడు ఏది ఇష్టపడతాడో ఏది ఇష్టపడ్డా వాళ్ళ అమ్మకే తెలియదు అని చెప్పి రుద్రాణి కూడా అదంతా కూడా చాటుగా వింటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అన్న మాటలు విని ధాన్యలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నిజమే, వాడికి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో నాకు ఇవేవి తెలియదు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.